భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. పద్మావతి గని 5 ఇంక్లైన్లను చేరుకున్న ఆయనకు సింగరేణి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సింగరేణి కార్మికులతో కేంద్ర మంత్రి ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ భాస్కర్, డైరెక్టర్ గౌతమ్ పొట్రో, అలాగే సింగరేణి అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న సింగరేణి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశంలో విద్యుత్ ఉత్పత్తిలో 74% బొగ్గు ఆధారితమేనని పేర్కొన్న ఆయన 0% ప్రమాదాలు లేని బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. గతేడాది 60,000 కోట్ల రూపాయల మేర బొగ్గు దిగుమతులు తగ్గించామని, ఈ ఏడాది మరింత తగ్గిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బొగ్గు రైతులలో ఈ దేశంలో మారుమూల ప్రాంతాలలో అనేక మంది ఇళ్లలో వెలుగునిస్తుంది ఆ బొగ్గు అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మనం తీసేటువంటి బొగ్గు ఈ దేశంలో మరి లక్షలాది మందికి, సుమారు 25 లక్షల మంది కార్మికులకు, మరి 25 లక్షల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది ఇది. అదేవిధంగా ఈ దేశంలో 74% కరెంటు అంటే విద్యుత్తు మన బొగ్గు ద్వారానే ఈ దేశంలో మనం ఇస్తా ఉన్నాం చేస్తున్నాం. 74% నీళ్లతో కానీ లేక సోలార్ కానీ అవన్నీ పక్కన పెడితే మన బొగ్గు ద్వారానే కరెంటు ఈరోజు పారిశ్రామిక రంగానికి కానీ లేక మరి వ్యవసాయ రంగానికి కానీ లేక వాణిజ్య రంగానికి కానీ గృహ అవసరాలకు డొమెస్టిక్ రంగానికి కానీ ఏదైతే విద్యుత్ వస్తుందో ఆ కరెంట్ ఏదైతే మనం ఇస్తున్నామో ఆ కరెంటులో 74% బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి థర్మల్ పవర్ జనరేషన్ ద్వారా మనము ఈ దేశంలో అనేక రకాలుగా సేవ చేస్తున్నాం అనే విషయాన్ని మన కార్మికులు గర్వంతో